హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఫ్యాషన్స్. ఈరోజు నేను చెక్కలు చేస్తున్నాను, చూపిస్తాను. ఓకే, ఇది రైస్ పిండి అండి. ఇది ఇలా పట్టించాను. దీనికోసం నేను జల్లెడ పట్టనవసరం లేదండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాను. ఇదిగోండి, ఇంత వేసా, ఒక స్పూన్ అండి. సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ చూసుకొని వేసుకోండి మీరు. నేనైతే 2.5 స్పూన్ వేసాను. తక్కువ వస్తే చూద్దాము. ఆయిల్ కొంచెం వేడి చేస్తానండి. ఆయిల్ వేస్తాను. నేను బట్టరు నెయ్యి అవి వేయనండి, మాకు పడదు. ఇంట్లో పిల్లలకు కూడా పడదు అనమాట. అందుకే అది చెక్కల్లో వేస్తాను. దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇలా అంతా గంటితో కలుపుతున్నాను. చూడండి, ఇలా ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఓకే, ఇప్పుడు వాటర్ వేసి కలుపుతాను. కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు వేసాను. ఇప్పుడు కరివేపాకు వేసాను చూడండి. ఇప్పుడు కలుపుతాను వాటర్తో. నేనైతే కూల్ వాటర్ తీసుకున్నానండి, కొంతమంది వేడి వాటర్ కూడా వేస్తారు. ఇదిగోండి, ఇలా కలుపుకోండి. తీసుకొని మనకి ఎంత ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా రెడీ చేసుకొని పెట్టి చూడండి ఎంత బాగా వస్తున్నాయి. బాగున్నాయి కదండి, చూడండి ఎంత పలుచగా ఉన్నాయి. ఇలా ఉంటే క్రంచీగా వస్తాయి అన్నమాట. క్రంచీగా వస్తాయి. ఇలా ఒక్కొక్కటి వేసి ఆయిల్ కొంచెం వేడిగా అయ్యాక ఇలా వేయండి. ఆయిల్ వేడిగా లేకపోతే మెత్తబడిపోతుంది అనమాట. ఇలా ఫోల్డ్ చేస్తున్నానండి. మరి ఎర్రగా మాడకూడదండి, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేయాలి. ఇదిగోండి, రెడీ అయిపోయాయి. చూసారా, బాగున్నాయి.
రెడీ అయ్యండి. ఇది కూడా చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉన్నాయి. నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ.